ఈ వార్తలను సమర్పిస్తున్నారు విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జంగారెడ్డిగూడెంలో గజమాలతో సత్కరించిన నేతలు. వేసవిలో పాటించాల్సిన జాగ్రత్తలు వివరించిన జంగారెడ్డిగూడెం దొండమూడి హాస్పిటల్ వైద్యులు ప్రసాద్. పోగొట్టుకున్న చేతి బంగారపు గొలుసును అందజేసిన జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ రాజన్న సత్యనారాయణ. నిజాయితీగా ఇచ్చిన మహాలక్ష్మికి సత్కారం. సరస్వతి పుత్రికకు పుస్తకాలకు నగదు సహకరించిన జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. అభినందించిన వెంకటేశ్వర యాజమాన్యం సింగిరెడ్డి. ధాన్యం సేకరణ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దు అంటూ గుండుగొలులో ఆందోళన చేపట్టిన ఏపీ రైతు సంఘం. మానవ సేవే మాధవ సేవగా జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జంగారెడ్డిగూడెం వెంకటేశ్వర కాలేజ్ లో దనకొండ సురేఖకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 465 మార్కులు వచ్చినట్లు, ఆ విద్యార్థిని తండ్రి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అమ్మాయి ప్రతిభ చూసి మానవతా సంస్థ అధ్యక్షులు అయినల రమణమూర్తి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మానవతా సంస్థ తరపున ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పుస్తకాలు కొనుగోలు నిమిత్తం దనకొండ సురేఖకు 5,000 రూపాయలు అందజేశారు. మానవతా తరపున అలాగే మానవతా ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ 1,000 రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం వెంకటేశ్వర కాలేజ్ యాజమాన్యం సింగిరెడ్డి సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను మానవతా సంస్థ గుర్తించి ఆర్థిక సాయం చేయడం అభినందనీయమని జంగారెడ్డిగూడెం మానవతా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, పివి కృష్ణారావు, సహాయ కార్యదర్శి పల్లి వెంకటరెడ్డి, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యులు దల్లి ఆంజనేయరెడ్డి, కర్పూరం వెంకన్నబాబు, కండవల్లి ఆశీర్వాదం పాల్గొన్నారు. 470 మార్కులు గాను 465 మార్కులు సాధించి చాలా గొప్పగా మరి ఈ పాపకి ఆర్థిక సహాయం అందించడం ఎంతైనా సముచితమని చెప్పి మానవత భావించడంతో మరి అలాగే స్కూల్ యాజమాన్యం వారు కూడా సహకరించి తనకి విద్యా విషయంలో కొంత కన్సెషన్తో ఆ పాపకి సహకరిస్తున్నారు. మేము కూడా మానవతా తరఫున స్పందించి ఆ పాపకి సెకండ్ ఇయర్ బుక్స్ కొనుక్కోవడానికి గాను సుమారు 6,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి మరి ఈ విద్యాలయం పెద్దలు సింగిరెడ్డి సత్యనారాయణ గారు డైరెక్టర్ గారు తెలియజేసిన కనుక 5,000 రూపాయలు మానవతా ఫండ్ నుంచి, అలాగే 1,000 రూపాయలు స్వచ్ఛందంగా శ్రీ అల్లూరి రామకృష్ణ గారు తరఫున ఈరోజు సభాముఖంగా పెద్దలు శ్రీ అల్లూరి రామకృష్ణ గారి చేతుల మీదుగా అందించే దానికి గాను మేము రావడం జరిగింది. ఈ పాపకి మేము మానవత నుంచి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే చక్కగా ఈ వసతుల్ని వనరుల్ని ఏవైతే స్కూల్ యాజమాన్యం వహిస్తున్నారో దాన్ని, అలాగే మానవతా తరఫు నుంచి ఇచ్చినటువంటి సౌజన్యాన్ని కూడా చక్కగా ఉపయోగించుకొని తను వృద్ధులకు రావడమే కాకుండా రేపు పొద్దున్న తను ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు తను కూడా చేపట్టి నలుగురికి తను కూడా సహాయపడాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ ఆ బాబుకి అన్ని విధాలా కూడా భగవంతుడు అభివృద్ధి కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరం శుభాభినందనలు తెలియజేస్తూ శ్రీ రామకృష్ణ గారిని చెట్టు దనకొండ సురేఖకి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. దనకొండ సురేఖ ఆటో డ్రైవర్కు ఉన్నత స్థానంలో చదివిందంటే చాలా గర్వించే విషయం. అమ్మ, నువ్వు రేపు రాబోయే కాలంలో మంచి బాగా చదివి నీట్గా సదాశాలు చేసి మానవత్వం ఏంటో నువ్వు కొంత తెలియపరచాలని అనుభవించింది మేము చెప్తున్నాము. ఇలాగే పురోభివృద్ధి చెంది నలుగురికి ఉపయోగపడాలని, నువ్వు ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని నేను మరీ కోరుతూ ఈరోజు మా విద్యా సంస్థ తరఫున శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మానవతా సంస్థ నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి గురువులతో సమానమైనటువంటి
అందరూ కూడా సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి, ధన్యవాదాలు తెలియజేస్తాం. దనకొండ సురేఖ పాప జూనియర్ ఇంటర్మీడియట్లో స్టేట్ 3వ స్థానం అంటే 470 మార్కులకి 465 మార్కులు సాధించింది. ఈ పాపకి ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో అంటే ప్రతిభకి ముందు మనం ఇలాంటి విద్యార్థులు మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మానవత అనేటువంటి సంస్థ ఈ ప్రోత్సాహం మా విద్యార్థికి దక్కడం అనేటువంటిది మా సంస్థకి ఆ పాపకి దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్యార్థులకి ఈ సంస్థ మరింత తోడ్పాటు కలిగిస్తుందని ఆ విద్యార్థికి ఆర్థిక తోడ్పాటును కలిగజేసినందుకు మా సంస్థ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తామండి. ముఖ్యంగా ఈ మానవతా సంస్థలో నేను కూడా ఒక సభ్యుని ఉండడం మాకు కూడా చాలా గర్వకారణం. ధాన్యం సేకరణ టార్గెట్స్ పేరుతో రైతులను కౌలు రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదని, రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని, గోనె సంచులు అందించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమడోలు మండలం గుండుగొలను ధాన్యం కల్లాల్లో అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా గుండుగొలను, పాతూరు, భీమడోలు తదితర గ్రామాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని రైతు సంఘం నాయకులు పరిశీలించారు. గోనె సంచులు ఇవ్వాలని, కల్లాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి అంటూ నినాదాలు చేశారు. కష్టపడి పండించిన ధాన్యం ఏం చేయాలి అంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఆచరణలో రైతు పండించిన పంటలు 50% మాత్రమే కొనుగోలు చేయాలని టార్గెట్స్ నిర్ణయించాలని ఆరోపణ చేశారు. ధాన్యం ఆరుదలకు వచ్చిన గోనె సంచులు ఇవ్వకపోవడం వలన రైతులు, కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అకాల వర్షాలు రావడంతో నష్టపోతామంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి టార్గెట్స్ తో నిమిత్తం లేకుండా రైతుల వద్దనున్న ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి నాగేంద్ర, సిహెచ్ రమణ, జి దుర్గారావు, ఎం శ్రీనివాసరావు, పి రాము పాల్గొన్నారు. వాళ్ళ టార్గెట్స్ పేరుతో రైతులు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ వేలకు వేల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి కళ్ళాల్లో ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని కొంటారో కొనరో కూడా అర్థం కాక ఇవాళ దిక్కుతో స్థితితో అల్లాడిపోతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో టార్గెట్స్ తో నిమిత్తం లేకుండా ప్రభుత్వం చెప్పిన విధంగా మేము ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పద్ధతుల్లోనే ప్రతి గింజ కొనుగోలు చేసే దానికోసం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇవాళ గోనె సంచులు వెంటనే ఇవ్వాలి. ఈ ధాన్యాన్ని మిల్లులు తరలించే దానికోసం లారీలు, ఇతర ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. అలా చేయకపోతే కనుక ఇవాళ రైతుల్ని, కౌలు రైతులను సమీకరించి ఇక్కడే హైవే మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ అన్నదాతలు అల్లాడిపోతా ఉన్నారు. ఎండలు బాగానే కాస్తా ఉన్నాయి. ధాన్యం ఆరుదలకు వచ్చింది. మరి ఈ ఆరుదలకు వచ్చిన ధాన్యాన్ని ఎందుకు మిల్లులకు తరలించట్లేదు, ఎందుకు కొనుగోలు చేయట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకవైపు వాతావరణ మార్పులతోటి, అకాల వర్షాలతోటి అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి ఆకాశంలో మార్పుల వల్ల. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే దానికోసం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆందోళన చేయక తప్పదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా అధికారులు స్పందించి గోనె సంచులు అందించి టార్గెట్స్ పెంచి రైతుల దగ్గర ఉన్న, కౌలు రైతుల దగ్గర ఉన్న ప్రతి ధాన్యపు కింద కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతులు ఆందోళన దిగుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏరియాకి ధాన్యం కొనాలండి, సంచులు ఇవ్వట్లేదు. దాని ఇబ్బందులు అయ్యే ప్రాబ్లం ఇటండి. మొత్తం అంతా ఈ ఏరియా అంతా మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎమ్మెల్యే గారు దానికి ఇన్పుట్ చేస్తాం. దీంట్లో పచ్చబొట్లు ధర్మరాజు గారు కూడా ఎన్వల్ అవ్వాలండి. అవి కొన్ని ఉన్నాయండి. రైతు కొనాలి. 70% అమ్మపయ్య ఉంటే అన్ని ఉన్నట్లే. 2-3 రోజుల క్రితం 2 కాసుల బంగారపు చేతి బ్రాస్లెట్ పోగొట్టుకున్న కొప్పుల దుర్గా ప్రసాద్ కు చెంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షులు రాజాన సత్యనారాయణ అందజేశారు. కొప్పుల దుర్గా ప్రసాద్, అశ్విని దంపతులు అమ్మవారి దర్శనానికి వచ్చారని, ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలో 2 కాసుల చేతి బంగారపు గొలుసు జారిపోయింది. దీంతో దొరికితే తనకు సమాచారం ఇవ్వాలని ఆలయ సిబ్బందిని కోరారు. 1,50,000 రూపాయలు విలువైన గొలుసులు అందజేసిన మహాలక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు.
తెలిపారు. ఆమె నిజాయితీని కొప్పుల ప్రసాద్ దంపతులు కొనియాడారు. ఈ సందర్భంగా కొప్పుల దుర్గా ప్రసాద్ అమ్మవారి వెండి చీర నిమిత్తం 15 తులాల వెండి అమ్మవారికి సమర్పించుకుంటానని తెలియజేశారు. డాక్టర్ రాజాన మాట్లాడుతూ ఇలా అమ్మవారి దివ్యానుగ్రహంతో అమ్మవారిని నమ్ముకున్న ఎంతో మందికి అనేక రకాలుగా మేలు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి గుడి దగ్గర కాలప్రాణ్యం పోయింది కాబట్టి తెలిసింది. అమ్మవారి దయ వల్ల ఈ వస్తువు నాకు దొరకడం జరిగింది. నేనైతే దీనికి ఆశ వదిలేసుకున్నాను. చాలా బాధపడ్డాను. చాలా కష్టపడి కొనుక్కున్నది ఎలా పోయిందని. కానీ అమ్మవారి దయ వల్ల దొరికింది. నేను అమ్మవారికి మామూలుగా 10 తులాలు వెండి ఇచ్చి అంటే ఈరోజు నూకాలమ్మవారి సన్నిధిలో ఒక విశేషం జరిగింది. మొన్న ఈ మధ్యన కొప్పుల దుర్గా ప్రసాద్ దంపతులు గుడికొచ్చి వెళ్తూ ఉన్న సందర్భంలో తన చేతికి ఉన్నటువంటి బ్రాస్లెట్ జారి పడిపోయింది. ఈ పడిపోయిన బ్రాస్లెట్ అతను గమనించుకోలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే బ్రాస్లెట్ జారి పడిపోయింది. గుడి దగ్గరికి వచ్చి ఆయన మన రాంబాబు గారికి తెలియజేశారు. అప్పటి నుంచి రాంబాబు గారు ఎవరికైనా దొరికితే అది వస్తుందన్న ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఉన్నటువంటి మహాలక్ష్మి గారు ఒకరోజు దాన్ని కింద పడడం దాన్ని చూసి ఇది ఎవరో పారేసుకున్నారని వెంటనే తెచ్చి రాంబాబు గారికి ఇవ్వడం. వెంటనే అతను ఆయనకి ఫోన్ చేసి, బాబు ఇదేనా నీ బ్రాస్లెట్ అని అడిగితే ఇదేనని చెప్పడం ఇక్కడ గొప్ప విశేషం. ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఉండేటువంటి ఆ శక్తి ఎలాంటిది అన్నది ఇప్పుడు మనం గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే నిజాయితీ, నీతి అనేవి రెండే మనం భగవంతుడికి ఇవ్వగలిగినటువంటి ఆస్తులు. ధనం ఇవ్వచ్చు, సంపదలు ఇవ్వచ్చు, భూములు ఇవ్వచ్చు, ప్రసాదాలు ఇవ్వచ్చు. కానీ మనసులో ఉండే నీతి, నిజాయితీ, నిస్వార్థం, నిర్మోహం ఇలాంటి గుణాలే భగవంతుడు కోరతాడు. ఆమె దగ్గర పరిపూర్ణంగా ఉండబట్టే, ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉండబట్టే ఆ గుణాలు, ఆమెలో ఉన్నటువంటి ఆ గుణాలు ప్రస్ఫుటంగా ఇవాళ కనబడి సుమారుగా 1,50,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి ఆ బ్రాస్లెట్ ఆమె దగ్గరే ఉన్నాయి. ఎవరు అడగరు. కానీ ఆమె ఆ బ్రాస్లెట్ చూడగానే అమ్మవారు కనబడి ఉంటుంది ఆవిడికి తప్పనిసరిగా. ఇది మంద కాదు, ఇది మన చేతిలో ముట్టుకోకూడదని వెంటనే తెచ్చి రామబాబు ఇవ్వడం అనేది గొప్ప విషయం. అలాంటి ఒక నిజాయితీ పరులైన మహాలక్ష్మి గారికి ఆలయ కమిటీ తరఫున అది ఏది ఇది కాదు, అందుకే అమ్మవారి ఆశీర్వాదం అంతే. అమ్మవారికి కలిపినటువంటి వస్త్రంతో ఆమె సత్కరించడం అంటే అమ్మవారి ఆశీర్వాదంగా ఆమె సమర్పించడం అయింది. ఇలాగా ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న ఎన్నో అద్భుతాలు ఇంకా మన దృష్టికి రాని ఎన్నో ఉండుంటాయి. ఇవాళ ఇది కాబట్టి ఇది ఒక వస్తువు కాబట్టి మన దృష్టికి వచ్చింది. కానీ ఇక్కడ బయట ఏ వస్తువు అలా వదిలేసినా, తాళాలు బండికి తాళం వేయడం మర్చిపోయి వచ్చేసినా సరే ఎన్ని గంటలైనా బళ్ళు అలాగే ఉంటాయి. ఇది అమ్మవారి యొక్క గొప్పతనం, అమ్మవారి మహిమ ఇవన్నీ ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ అమ్మవారు ఎల్లవేళలా మా అందరినీ ఇలాగే నీతి నిజాయితీతోటి కాపాడాలని అమ్మను ప్రార్థిద్దాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్త సంద్రమైంది. ఉదయం స్వామివారికి ఆరాధన, తోమాల సేవ, బాలభోగ నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి వంటి పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన శ్రీకాళహస్తి నిరంజన్ కుమార్ కుటుంబ సభ్యులు, కోయిలగూడెంకు చెందిన శ్రీనివాస్, దుర్గాదేవి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. పద్మావతి గోదా సమేత శ్రీనివాస కళ్యాణాన్ని ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఉభయదారులకు స్వామివారి వేద ఆశీస్సులు అందజేసి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. ప్రసాదాలు అందజేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిశర్ల జగపతిరాజు కుటుంబ సభ్యులు, చింతలపాటి వెంకటరామరాజు కుటుంబ సభ్యులు అష్టదళ పాద పద్మారాధన పూజల్లో పాల్గొన్నారు. ప్రతి మంగళవారం 108 స్వర్ణ పుష్పాలతో పూజాది కైంకర్యాలు నిర్వహిస్తామని, ఈ పూజల్లో పాల్గొనే భక్తులు ముందుగా ఆలయంలో సంప్రదించాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూలో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం భక్త సంద్రమైంది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్య ఆంజనేయ స్వామి వారిని ఏలూరు జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ సూర్యచంద్రరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ మండపం వద్ద వేద పండితులు అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రాలు ప్రసాదాలు అందజేశారు. లక్కవరం ఎస్ఐ శశాంక్ సిబ్బంది పాల్గొన్నారు. హనుమద్ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద గల మజ్జిగ చలివేంద్రం వద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,66,246 రూపాయలు సమకూరాయి. సుమారు 1,500 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన పూజా కార్యక్రమాలు భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాగూడెం జంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారం, స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు. ప్రాతకాలమే స్వామివారికి తీర్థబింది నిత్యార్చన కైంకర్యం పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం ప్రాతకాలమే 5:30 నుంచి స్వామివారి గర్భాలయ దర్శనము, ఉచిత దర్శనము ప్రారంభించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా భక్తులు విరివిగా వచ్చి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అదే రకంగా ఈ నెల 24వ తారీఖు 24 పూర్వాభాద్ర నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి పూర్వాభాద్ర నక్షత్రంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు సుభద్రా హనుమత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతి మాసము పూర్వాభాద్ర నక్షత్రంలో జరిగేటటువంటి కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా మనోభీష్టములన్నీ కూడా త్వరగా నెరవేరుతాయని, వివాహం కానిటువంటి కన్యలకు కానీ వివాహం నక్షత్రంలో కళ్యాణం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా 24వ తారీఖు రేపు లక్ష్మీవారి నాడు జరిగేటటువంటి పూర్వాభాద్ర నక్షత్ర కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన దొండమూడి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రసాద్ తెలిపారు. అధిక శాతం మంచినీరు, కొబ్బరి నీరు తీసుకోవాలని సూచించారు. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి స్వేదం ద్వారా నీరు బయటకు పోతుందని, అదే స్థాయిలో నీటిని తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. సాధ్యమైనంత వరకు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో సంచరించకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. ప్రకృతి పరంగా వచ్చే కాలాలకు అనుగుణంగా జీవనం సాగించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. ఏదైనా రుగ్మతతో బాధపడితే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుల సలహా పొందాలని తెలిపారు. డీహైడ్రేషన్ కు గురి కాకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తే వేసవి కాలం నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని అన్నారు. పాశ్చాత్య శీత పానీయాల జోలికి వెళ్లవద్దని సూచించారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారంలో. నేను డాక్టర్ ప్రసాద్, జంగారెడ్డిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నేను ఇచ్చేటువంటి సలహా, ఈ వేసవి తాపాన్ని ఎలా తట్టుకోవాలి అనేది. వేసవి అనేది ప్రకృతి మనకిచ్చినటువంటి వరం. 3 కాలాల్లో వేసవి ఒకటి. వేసవి వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే సముద్రాల్లో ఉన్నటువంటి జలం అంతా ఎవాపరేట్ అయ్యి మళ్ళీ వర్షం రూపంలో భూమి మీద వచ్చి మళ్ళీ భూమి యొక్క పచ్చదనాన్ని నిలబెట్టాలంటే వేసవి అవసరం. నెక్స్ట్ మన లైవ్లీవుడ్ మెయింటైన్ అవ్వాలంటే సూక్ష్మ క్రిములను నిర్మూలించాలన్నా ఈ హై హీట్ కావాలి. ఇది ఒక రకంగా మంచి, ఒక రకంగా చెడు కూడా. ఈ హై టెంపరేచర్ని మన బాడీ తట్టుకోలేదు. మన బాడీ 75%, 80% వాటర్తోనే తయారై ఉంది. ఈ వాటర్లో జరిగేటువంటి సహజమైనటువంటి ప్రక్రియలు అనగా జీవనానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిరంతరం వేగంగా జరుగుతూ ఉండాలి. ఇది కనుక హీట్ ఎక్కువైతే ఆ ప్రాబ్లమ్స్ పెరిగి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ లేక సడన్గా మోర్చ రావటం, పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వేసవిలో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు నిరంతరం వాటర్ తీసుకుంటూ ఉండాలి. 2, బయటికి అనగా ఉదయం 10 తర్వాత సాయంత్రం 4:30 లోపల పిల్లలని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎండకి ఎక్స్పోజ్ కానివ్వకుండా ఉండాలి. ఎండకి ఎక్స్పోజ్ అయితే వచ్చే నష్టం ఏంటి? ఆ హై టెంపరేచర్కి బ్రెయిన్లో ఉన్నటువంటి తలలో ఉన్నటువంటి బ్రెయిన్ హీట్ ఎక్కి జీవ కార్యక్రమాలని మందగించి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. దాన్ని వడదెబ్బ అంటాం. ఈ వడదెబ్బ రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అవకాశం ఉంటే వైట్ డ్రెస్, హీట్ని రిజెక్ట్ చేసేవి, బ్లాక్ డ్రెస్ హీట్ని అబ్జర్వ్ చేసుకుని ఇబ్బంది పెట్టేవి. పిల్లలకి లూజ్గా ఉండేటువంటి వైట్ డ్రెస్లు వేసుకోవాలి. 2, వాటర్ నిరంతరము ఉదయం నుంచి సాయంత్రం లోపల మన ఇంట్లో ఉన్నాం కదా అని అనుకోకుండా తెలియకుండానే బాడీలోంచి స్వెట్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి వారికి నిరంతరం వాటర్ ఇస్తూ ఉండాలి, ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి. దీంతో పాటు మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి రక్షణ కవచాలు వాటర్. ఈ వాటర్ని
మనం భారతదేశపు యొక్క సంపదని ఈ కోకోకోలా, కూల్ డ్రింక్స్ వీటి రూపంలో చాలా నిరుపయోగంగా తరలించుకు వెళుతున్నారు. మనకి సహసిద్ధంగా ఉన్నటువంటి మన రైతు సోదరులు, మన భారతీయ దేశంలో భూమి మీద పండేది అద్భుతమైనటువంటి పోషకాలు ఉన్నటువంటిది కోకోనట్ వాటర్. దాన్ని మనం గనక ఇవ్వగలిగితే ఆ థమ్సప్ కంటే ఇది వేల రెట్లు ఎక్కువగా ఉపయోగపడేది. దీంట్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిల్లో ఆ కూల్ డ్రింక్స్లో ఉండేవి కేవలం షుగరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, పురుగు మందులు. ఎందుకంటే మళ్ళీ క్రిములు రాకుండా షుగర్ దగ్గరికి పురుగు మందులు కలుపుతారు. కాబట్టి తాత్కాలికంగా రుచికరంగా ఉన్న మన బాడీకి ఉపయోగపడేటువంటి కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేసి సేఫ్టీ అండ్ ద బెస్ట్ న్యూట్రియంట్స్ ఉన్నటువంటి నేచురల్ కోకోనట్ వాటర్ని తీసుకుంటూ 2 విధాలుగా భారతదేశపు జీడిపి పెరగడానికి, రైతు సోదరులకి ఉపయోగపడడానికి, దానికంటే ముఖ్యంగా మన శరీరంలో పోషకాలు కావలసినంత సమృద్ధిగా ఉన్నటువంటి కోకోనట్ వాటర్ని తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. 2, ఈ వేసవిలో సహజంగా జరిగేటువంటిది కంటామినేటెడ్ వాటర్ కానీ కంటామినేటెడ్ ఫుడ్ కానీ తీసుకుంటే డయేరియా ప్రబలే అవకాశం ఉంటుంది పిల్లల్లో. కాబట్టి ప్యూరిఫైడ్ వాటర్ని చక్కగా ప్యూరిఫై చేసుకుని పిల్లలకి ఇస్తూ ఉండాలి. సమ్మర్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటికి పంపించడానికి ప్రయత్నం చేయొద్దు. చేసిన అది ఈవినింగ్ 5 తర్వాత అయితే బాగుంటుంది. ఏలూరు జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఆయనను జంగారెడ్డిగూడెం కూటమి నాయకులు కలుసుకున్నారు. ఏలూరు రోడ్ లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, మాజీ ఎమ్మెల్యే గంటమురళి రామకృష్ణ తదితరులు గజమాలతో సత్కరించారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉక్కుర్తి సీతారాం, చింతల నాని, కౌన్సిలర్ వలవల తాతాజీ, రూరల్ అధ్యక్షులు ఆకుల రాకేష్, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయుడు శ్రీను, కూటమి నేతలు రాజేశ్వరి, ఉమా మహేశ్వరి తదితరులు పూల బుకేలతో స్వాగతం పలికారు. ఆయనను కలిసి అభినందించేందుకు ఒకరినొకరు పోటీ పడ్డారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడెం మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో 65 లక్షల రూపాయలతో నిర్మించిన పలు రహదారులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా రహదారుల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. అనంతరం రెడ్డిగర్భవరం R&R పునరావాస కాలనీలో పలు గ్రామాల్లో నూతనంగా మంజూరైన 103 అంత్యోదయ అన్న యోజన కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు. తొలుత ఏజెన్సీలోకి రాగానే మర్లగూడెం అటవీ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజులు పూలదండలు వేసి స్వాగతం పలికారు. స్వాలిబాలు వేసి సత్కరించారు. అనంతరం కరాటం రంగనాయకమ్మ కాలనీ, బొట్టాయిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మండలంలో రెడ్డిగర్భవరం పంచాయతీ, పాలకుంట, రౌతుగూడెం,
ఆర్ఎండ్ఆర్ కాలనీ నందు డిజిటల్ రేషన్ కార్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భాగంగా నిర్వాసితుల సమస్యలను మంత్రి విన్నారు. నిర్వాసిత గ్రామాల్లో శ్మశాన వాటికలు, తాగునీరు సమస్యలు తీర్చాలని మంత్రికి ఏకరువు పెట్టారు. 18 సంవత్సరాలు దాటిన వారికి ప్యాకేజ్ ఇవ్వాలని నిర్వాసితులు కోరారు. శాసనసభ్యులు చెర్రి బాలరాజు గారికి, అదేవిధంగా ఉంగుటూరు నియోజకవర్గం మీకు పక్కనే ఉన్న నియోజకవర్గం, అక్కడి నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరుడు అక్కడ శాసనసభ్యులు మీ అందరికీ పరిచయమే. ఈ ప్రాంతానికి కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయని తప్పతో పనిచేసే ధర్మరాజు గారు, అదేవిధంగా ట్రైకార్ చైర్మన్ గారు శ్రీని గారికి, మా కరాటం సాయి గారికి, మా జిత్వానికి సెక్రటరీగా వ్యవహరిస్తున్న సౌరభ్ గౌర్ గారికి, అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు దాత్రి గారికి, గంటా మురళి గారికి, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా నమస్కారం. కొంచెం వరకు ఈ ప్రాజెక్ట్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళడం ఒక ప్రయత్నం చేశారు. ఇంకా మనం పూర్తి చేయాల్సింది ఉంది. అయితే సుమారు 35,000 మంది నిర్వాసితులు ఈ పోలవరం ప్రాజెక్టు వలన అనేక ప్రాంతాల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముంపు ప్రాంతాలు, రేపటి రోజున మీకు వైద్య సేవలైనా, చదువు కోసం, మీ బిడ్డల కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్నా, ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఏవైనా కూడా మీ అందరికీ అందాలి. ప్రభుత్వ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండాలి. అక్కడ రోడ్లు కానివ్వండి, ఏవైనా కానివ్వండి. కానీ ముంపు ప్రాంతాల్లో రేపటి రోజున ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ నివసించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మైదాన ప్రాంతానికో లేకపోతే మీకు నచ్చిన ప్రాంతానికో ఈ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేసి, ఎవరైతే పాపం ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా గుర్తించామో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాం. ఇంకా మీకు భూమి కూడా ఇవ్వాల్సిన సందర్భం ఇంకా చాలా ఉంది. బాలరాజు గారు మొన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా దాన్ని ప్రస్తావించారు. ఎవరైనా సరే మన ఇంటి నుంచి, మన ప్రాంతాల నుంచి ఒక కార్యక్రమం చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా కూడా ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. దానికి మీరు అందరూ కూడా గురయ్యి ఉంటారు. కానీ ప్రభుత్వం అదేదో ఒక కార్యక్రమం చేసినట్టు కాకుండా మానవతా దృక్పథంతో మిమ్మల్ని అందరినీ ఆదుకోవాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికే కాదు, దేశానికి గర్వకారణంగా జాతీయ స్థాయిలో ఆ ప్రాజెక్టుగా గుర్తింపు వచ్చే విధంగా మనం ముందుకెళ్తున్నాం. ఇప్పటి వరకు 51% మనం పూర్తి చేశాం. హైదరాబాద్ లో గణేష్ నగర్ లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ చికెన్ దుకాణంలో ఎగ్ ట్రే కొనుగోలు చేసింది. కోడిగుడ్లు ఆమ్లెట్ వేద్దామని చూడగా అందులో ఒక ఎగ్ ఉడికి ఉన్నట్లు తెలిపింది. ఎండ వేడికి ఇలా జరగొచ్చని ఆమె పేర్కొంది. గతంలో ఎండలోనే ఆమ్లెట్ వేసిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టులో నిర్మాణ నాణ్యతను కేంద్ర బృందాలు పరిశీలించాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్ రాళ్ల నాణ్యతను కేంద్ర బృందాలు మంగళవారం పరిశీలన చేశాయి. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ కు చెందిన 2 బృందాలు ఈ నాణ్యత పరీక్షల్లో పాల్గొన్నాయి. ప్రాజెక్టులో ఉపయోగించే కాంక్రీట్, ఆ మిశ్రమాన్ని తయారు చేయడంలో వినియోగించే వివిధ పరిమాణాల రాళ్లను పరిశీలించారు. బట్రస్ డ్యామ్, డివాల్ నిర్మాణ ప్రాంతం, 902 హిల్ ప్రాంతాలను సందర్శించారు. నిపుణులు రవి అగర్వాల్, లలిత్ కుమార్ సోలంకి కాంక్రీట్, ఇతర నిర్మాణ పదార్థాలను పరిశీలించగా రాళ్ల నాణ్యతను సందీప్ ధనోటే పరిశీలించారు. కేంద్ర బృందంతో పాటు జలవనరుల శాఖకు చెందిన డి శ్రీనివాస్, ఎం శ్రీరామ్ పటేల్, ఆర్ దుర్గా ప్రసాద్, ఆర్వి చిరంజీవి, వి జగదీష్, జి సురేంద్ర, జాన్ కరణ్ తదితర అధికారులు ఉన్నారు. అలాగే మైల్ సంస్థకు చెందిన జిఎం గంగాధర్, డిజిఎం మురళి ఈ తనిఖీలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జంగారెడ్డిగూడెంలో గజమాలతో సత్కరించిన నేతలు. వేసవిలో పాటించాల్సిన జాగ్రత్తలు వివరించిన జంగారెడ్డిగూడెం దొండమూడి హాస్పిటల్ వైద్యులు ప్రసాద్. పోగొట్టుకున్న చేతి బంగారపు గొలుసును అందజేసిన జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ రాజన్న సత్యనారాయణ. నిజాయితీగా ఇచ్చిన మహాలక్ష్మికి సత్కారం. సరస్వతి పుత్రికకు పుస్తకాలకు నగదు సహకరించిన జంగారెడ్డిగూడెం మానవ స్వచ్ఛంద సేవా సంస్థ. అభినందించిన వెంకటేశ్వర యాజమాన్యం సింగిరెడ్డి. ధాన్యం సేకరణ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దు అంటూ గుండుగలులో ఆందోళన చేపట్టిన ఏపీ రైతు సంఘం.
ఈ వార్తలు సమాప్తం.